బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల సాధన కోసం బహుజనులంతా ఐక్యంగా ఉద్యమించాలని తెలంగాణ రాష్ట్ర మాజీ మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ గౌడ్ పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో ఆయన విగ్రహానికి బొర్రా రాజశేఖర్ గౌడ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం కోసం సర్వాయి పాపన్న గౌడ్ చేసిన త్యాగాలు, పోరాటాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. కులమత భేదాలకు అతీతంగా బహుజన రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మూర్తులు కాదు, వాళ్ళ స్ఫూర్తులను ఆదర్శంగా తీసుకోండి అంటాడు. ఇవాళ మనం మూర్తుల దగ్గరకు వచ్చిన విగ్రహం దగ్గరకు వచ్చి రెడ్లు రావులు కమ్మలకే పరిమితమైంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మన అందరం కొట్లాడి, ఇందులో ప్రధానం కొట్లాడిన వాళ్ళు దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనందరం కాబట్టి మనం బానిస బీసీ ఎస్టీ మైనారిటీల ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత చేస్తున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ సంవత్సర జయంతి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నిజంగా బడుగు బలహీన వర్గాల ఆశ స్వాభిమానంతో జీవించాలన్నటువంటి తలంపుతో ఆనాడు పెద్ద ఎత్తున అందరినీ కూడగట్టి పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గారు. ఆయన చూపినటువంటి మార్గంలో మనం అందరం కూడా ప్రయాణం చేసి అందరం ఐక్యంగా ఉండి ఈ సమసమాజ స్థాపన కోసం మనందరం కూడా పాటుపడాలని సందర్భంగా కోరుకుంటూ, మనలో ఐక్యత ఉండటంలో తప్పులేదు, కానీ ఇతర కులాలను కూడా ఎక్కడ ద్వేషించకుండా, ముఖ్యంగా ఏ కులాన్ని ఏ మతాన్ని ద్వేషించకుండా అందరం ఐక్యంగా ఉండి మన హక్కుల కోసం పోరాడటంలో ఎలాంటి తప్పు లేదని నేను భావిస్తున్నా. ఆ రకంగా మనందరం కూడా ఇతర కులాలను కూడా ప్రేమించి ఇతరులను కూడా దగ్గర చేర్చుకొని మన కోరికలు నెరవేర్చే దాంట్లో మనందరం కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ పాపన్న గౌడ్ జన్మదినోత్సవ సందర్భంగా